అంటే అసలు అమ్మాయికి ఏం తెలుసు, చక్కగా ఆడుకునే పాపం తీసుకెళ్ళి గొంతు కోసి బాత్రూంలో పడేసిందంటే అసలు ఆడదేనా? దానికి పిల్లలు లేరా? అసలు మనిషేనా? మానవత్వం అనేది ఉందా? ఎటువంటి మెసేజ్ని ఇవ్వడానికి అటువంటి పసిదానం చంపింది? ఈ చిన్నపిల్లల హత్యలు ఎందుకు జరుగుతాయి అంటే ఆస్తుల తగాదాలు ఉండాలి, లేకపోతే వ్యక్తిగత కక్షలు ఉండాలి, లేకపోతే కుటుంబ కక్షలు ఉండాలి, లేకపోతే అక్రమ సంబంధాలు ఉండాలి. ఇవైతేనే ఇటువంటి పిల్లల్ని చంపడానికి ఒడికడతారు వీళ్ళు. మరి ఇవి ఏముండి చంపిందామా? అందులో పిన్ని అంట. మరి ఆవిడ ఏ రకమైన పిన్నో తెలియదు. మరి తండ్రి తరపున బంధువా, తల్లి తరపున బంధువా, ఎవరి తరపున బంధువో తెలియదు. కానీ ఇది మాత్రం చాలా దారుణం. చిన్న పాప చాలా క్యూట్గా ముద్దు ఉంది. నాకైతే మాత్రం చాలా బాధ వేసింది. పాప ఫోటో కానీ పాపను కానీ చూస్తే చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు చంపిన భర్త వచ్చి బదిలాడుతున్నాడు కేసు వద్దని. ఏమనుకో కేసు వద్దని ఏం బతిమలాడలే కానీ, కేసు వద్దని చెబితే అదేం వినిపించుకోదులే కానీ గవర్నమెంట్ ఏం వినిపించుకోదులే కానీ అది దెబ్బలు కొట్టి వదిలేసింది ఆ కేసు వద్దులే అంటానికి. ప్రాణమే తీసేసింది కదా. కేసు వద్దులే కానీ నాకేం సంబంధం లేదు, ఏదైనా ఉంటే నన్ను క్షమించండి అని తప్పుకొని ఉంటాడు అంతే. నాకైతే ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది ఎందుకు చంపిందో నాకు తెలియదు కానీ నన్ను అయితే క్షమించండి అని తప్పుకొని ఉంటాడు అంతే. ఈ మధ్య అంతా ఆడవాళ్ళు చంపుతున్నారు అన్నమాట వరుసగా. ఇలా దేనికి చంపుతున్నారు, దేనికి చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. ఏం కావాలని అంటే అది చేస్తూ అడిగి తీసుకోండి, అడిగి ఇవ్వకపోతే వదిలేసుకోండి, లేదంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోండి. మీకు ఎక్కడ కావాలంటే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోండి. అంతేగాని మనుషుల ప్రాణాలు, పసిపిల్లల ప్రాణాలు, మగవాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆడవాళ్ళు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? మహిళలే ఇటువంటి పనులు చేస్తూ ఉండండి, ఇక మగవాడు ఏమైపోతాడు? వీళ్ళని కన్నా పెద్దవాళ్లే కానీ వీళ్ళు చుట్టుపక్కల బ్రతుకుతున్న వాళ్లే కానీ ఎలా ఆలోచిస్తారు? వీళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమవుతారు? వీళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, భర్త పిల్లలే కావచ్చు, ఎవరైనా కానీ ఇది అవ్వచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా చంపడం వలన? వీళ్ళు చంపి వీళ్ళు లోపలికి వెళ్తారు. వీళ్ళ ధీమా ఏంటంటే చంపుతున్నాం, బయటకు వచ్చేస్తాం, ఒక 6 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, తర్వాత అయినా బెయిల్ ఇచ్చిద్ది, సాక్ష్యాలు ఉండవు, లోపల వేయలేని ఒక ధీమా. ఇది కాదు న్యాయం చేయాల్సింది, ఇది కాదు చట్టం చేయాల్సింది.